వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు. బిల్లుపై రాత్రి 2:30 గంటల వరకు సాగిన చర్చ. రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ, బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఏపీలో ఈ నెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ప్రభుత్వానికి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన. ఏపీలో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్. భూముల విలువ పెంచిన లక్ష్యాన్ని చేరుకోని కూటమి సర్కార్. ఈ నెల 16 నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె. మెడికల్ టెస్టుల పేరిట ఉద్యోగులను తొలగించొద్దని డిమాండ్. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారారు. నిర్దోషుల మీద తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని రోజా ఫైర్. తిరువూరు టీడీపీలో ఎమ్మెల్యే వర్సెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కు వ్యతిరేకంగా కీలక సమావేశం. కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కమిటీ ఏర్పాటు. విద్యార్థుల బృందంతో సంప్రదింపులు జరపనున్న 3 మంత్రులు. తెలంగాణలో తోటా యాక్ట్ అమలుకు రేవంత్ సర్కార్ నిర్ణయం. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనానికి నిర్ణయం. కార్పొరేట్ ఆసుపత్రుల దందాకు అడ్డుకట్ట వేస్తామంటున్న సర్కార్. ఏపీలో మరో 3 రోజులు వర్షాలు, పిడుగులు పడే అవకాశం. వాతావరణ శాఖ సూచన. తెలంగాణలోని పలు జిల్లాలలో వాన బీభత్సం. అకాల వర్షంతో రైతులకు అపార నష్టం. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన నీరు, రోడ్లన్నీ జలమయం. మహబూబాబాద్ జిల్లా ముష్మి గ్రామంలో వడగళ్ల వాన బీభత్సం. ఇళ్లలోకి చేరిన నీరు, తడిసి ముద్దైన వస్తువులు. మంచిర్యాల జిల్లాలో రైతులపై అకాల వర్ష ప్రభావం. ఈదురుగాలులతో మామిడి పంటకు నష్టం. తడిసిన మొక్కజొన్నలు. మహబూబాబాద్ మార్కెట్ యార్డులో అకాల వర్షంతో తడిసిన మిర్చి. కొనుగోళ్లలో జాప్యమే కారణమని రైతుల ఆవేదన. అన్నదాతపై మరోసారి కన్నెరజేసిన ప్రకృతి. అకాల వర్షంతో ములుగు జిల్లా రైతుల ఆందోళన. కళ్లాల్లో ఆరబోసిన వర్షానికి తడిసిన మిర్చి. నారాయణపేట జిల్లా మక్తల్లో భారీ చోరీ. బైక్లో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. థాయిలాండ్లో ఇవాళ్టితో ముగియనున్న మోదీ పర్యటన. బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సులో పాల్గొననున్న ప్రధాని. థాయ్ ప్రధాని షినావ్రతాతో ఫలవంతంగా సాగిన ద్వైపాక్షిక చర్చలు. నేటి నుంచి 3 రోజుల పాటు శ్రీలంకలో మోదీ పర్యటన. ఈ రాత్రి శ్రీలంకకు చేరుకోనున్న భారత ప్రధాని. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో సుంకాల సునామీ. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు భారీగా పతనం. హైదరాబాద్కు వరుసగా 3వ ఓటమి. కేకేఆర్తో మ్యాచ్లో 118 పరుగులకే ఎస్ఆర్హెచ్ ఆలౌట్. ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు. లక్నో వేదికగా అమీతుమీ తేల్చుకోనున్న ఎల్ఎస్జీ, ముంబై ఇండియన్స్. భారత్లో 4 టెస్టు మ్యాచ్ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ. అహ్మదాబాద్, కోల్కతా, ఢిల్లీ, గువాహటి వేదికగా మ్యాచ్లు.